హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నవంబర్ 25న అయోధ్య రామ మందిరం పైన ప్రధాని మోడీ నేతృత్వంలో ఎగరవేయబడ్డ ధర్మధ్వజం ప్రత్యేకతలు పరిశీలిద్దాం. కాషాయ ధ్వజం. కాషాయం హిందుత్వానికి చిహ్నం. సో దాన్ని పోరాట పటిమకు అండ్ త్యాగ నిరతికి అండ్ విరోచితత్వానికి చిహ్నంగా భావిస్తాం. ఇక దానిపైన సూర్యుడి చిహ్నం. పురాణ రాజు ఇక్ష్వాకు స్థాపించినటువంటి ఇక్ష్వాకు వంశంలో రాముడు 81వ వారసుడు. ఈ ఇక్ష్వాకు వంశాన్ని సూర్య రాజవంశం లేదా సూర్యవంశం అని కూడా పిలుస్తారు. సో ఇదే ఆ తర్వాత కాలంలో రఘువంశంగా ప్రసిద్ధి పొందింది. సో దీని సింబాలిక్గా మనం సూర్యుడి బొమ్మ తీసుకున్నారు. ఇక ఓం హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన ప్రాణనాదం. సో దీని గురించి ఋగ్వేదం అండ్ సామవేదంలో చర్చించబడింది అండ్ ఉపనిషత్తులలో దీని గురించి డీటెయిల్గా డిస్ప్లెయిన్ చేయబడింది. ఇక కోవిద్వార వృక్షం. కోవిదార వృక్షం అనేది ఒక సంస్కృత పదం. సో తెలుగులో దీన్ని దేవకాంచనం అంటారు. సైంటిఫిక్గా తీసుకుంటే బాహీనియా వేరిగేటా అండ్ బాహీనియా పర్పూరియా అనే రెండు జాతులు కలవు. సో ఇవి బటర్ఫ్లై షేప్లో దీని పత్రాలను ఉండడం జరుగుతుంది. ఇక అయోధ్య రామ మందిరానికి 1989లో విశ్వ హిందూ పరిషత్ అనధికారికంగా శంకుస్థాపన చేయగా అది 2019లో కోర్టు తీర్పు ప్రకారం 2024 జనవరి 22న ప్రధాని మోడీ నేతృత్వంలో ప్రారంభించడం జరిగింది. ఈ గుడి మొత్తానికి శిల్పిగా వ్యవహరించింది చంద్రకాంత్ సోంపురా అయితే అందులో ప్రతిష్ఠించబడ్డ బాలరాముడి విగ్రహ శిల్పి అరుణ్ యోగరాజ్.